ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో మీ జిల్లాకి ఇచ్చిన పదవులను లెక్క పెట్టండి. 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ, హౌసింగ్ శాఖ, ప్రచార శాఖ మంత్రి అయినరు, తుమ్మల నాగేశ్వరరావు గారు అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖకు మంత్రి అయినరు. అంతెందుకు మొన్న 2 రాజ్యసభ సీట్లుంటే రెండిట్లో ఒకటి కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ టికెట్ ఇచ్చి మీ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్లో ప్రత్యేక ఉంది అని నిరూపించారు. అదే కాదు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఇటు పక్కన రేణుకా చౌదరి గారిని, ఈ పక్కన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయకుడు ఒక లంబాడ బిడ్డను కేంద్ర మంత్రుల్ని ఈ జిల్లా నుంచే ఆనాడు ఇద్దరిని చేయడం జరిగింది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ పేదలకు దేవాలయాలు. అట్లాంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం 4.5 లక్షల కుటుంబాలకు 22,500 కోట్ల రూపాయలతోని అభయస్థంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకం ఇవాళ భద్రాచలంలో రాములవారి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నామంటే ఈ ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న మీ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే మిత్రులారా, ఈ ప్రజా దీవెన సభ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 4 టికెట్లు ప్రకటిస్తే అందులో బలరాం నాయక్ గారి టికెట్ను సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆమోదించి మీ మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ని దేశంలోనే 39 టికెట్లు ప్రకటిస్తే మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ను కూడా ప్రకటించడం జరిగింది అనంటే ఈ ప్రాంతం పట్ల, ఈ కార్యకర్తల పట్ల బట్టి గారి పర్యవేక్షణలో మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో 1,50,000 మెజార్టీతోని మహబూబాబాద్ పార్లమెంటు సీటు గెలవబోతుంది. గెలిపించడానికి మీరందరూ కార్యకర్తలు సంసిద్ధులై మొన్న శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే కృషి చేసినో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అట్లనే ప్రతి ఇంటికి పోవాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండెకు చేరాలి, సోనియమ్మ సందేశాన్ని చెప్పాలి. ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన 48 గంటల్లోనే ప్రారంభించిన బస్సు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికీ 90 రోజుల్లో 24 కోట్ల ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసి ఇవాళ తెలంగాణ నలుమూలల ఎక్కడికి పోయినా, భద్రాద్రి రాములవారి దగ్గరికి పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయినా, సమ్మక్క సార్లమ్మ సీతక్క నియోజకవర్గం ములుగుపోయినా ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేసి, ఇదే కాదు